మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే మాస్క్ వేసుకోకపోతే మన ప్రాణానికి హానికరం. మాస్క్ వేసుకొని స్టే హోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూడెక్ తెలుగు టీవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వన్ప్లస్ తన లేటెస్ట్ న్యూ 4K స్మార్ట్ టీవీస్ని లాంచ్ అయితే చేసింది నిన్న. ఆల్రెడీ మనం లీక్ అయిన స్పెక్స్ గురించి వీడియో అయితే చేయడం జరిగింది. అక్కడ 90% అయితే మనం ఆల్మోస్ట్ దగ్గరగానైతే స్పెక్స్ అయితే తీసుకొని అయితే వచ్చింది, లీక్ అయిన స్పెక్స్. సో మనం ఎక్కువ స్పెక్స్ గురించి చెప్పుకొని అవసరం లేదు. బట్ ఎవరైనా ఆ యొక్క వీడియోని మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో వాళ్ళకు కూడా అయితే క్లియర్గా చెప్తాను. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే ఇస్తాను. అలాగే మరి ఈ టీవీని మనం పర్చేజ్ చేయవచ్చా చేయకూడదా అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మరి ప్రైస్ కూడా అయితే హెవీగా పెట్టింది అయితే నాకైతే అనిపిస్తుంది. నా యొక్క ఒపీనియన్ అయితే మీరైతే వినండి. అండ్ తర్వాతకి మీ యొక్క ఒపీనియన్ కూడా నాకైతే షేర్ అయితే చేయండి. మీ యొక్క ఒపీనియన్కి అయితే గౌరవం అయితే ఇస్తానన్నమాట ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వన్ప్లస్ 4K స్మార్ట్ టీవీస్ని తీసుకుందామా తీసుకోవద్దా అనే దాని గురించి. అండ్ అలాగే మరి ఒక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేస్తారని, అండ్ అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేస్తారైతే కోరుకుంటున్నాను. అండ్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్ప్లస్ తన న్యూ 4K స్మార్ట్ టీవీస్ని లాంచ్ అయితే చేసింది 3 సైజెస్లో. దానిలో భాగంగానే 50 ఇంచెస్ అని, 55 ఇంచెస్ అని, 65 ఇంచెస్ అని ఇలా 3 సైజెస్ టీవీస్ని లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. కానీ వన్ప్లస్ వచ్చేసరికి ఈ టీవీలో యూజ్ చేసిన ప్యానల్ ఏంటి, అలాగే ఈ టీవీలో యూజ్ చేసే బ్రైట్ నిట్స్ ఏంటి అనే దాని గురించి ఎక్కడ డిస్క్లోజ్ అయితే చేయలేదు. లైక్ ఎంఐని అయితే ఫాలో అవుతుందని అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే రియల్మీ కూడా నిన్న 4K స్మార్ట్ టీవీస్ అయితే లాంచ్ చేసింది రీసెంట్గా కదా, అక్కడ కూడా వాళ్ళైతే డిస్క్లోజ్ అయితే చేయలేదు. జస్ట్ 280 నిట్స్ బ్రైట్ నిట్స్ అని మనం అక్కడ డిస్ప్లేలో చూస్తేనే మనకైతే అర్థమవుతుంది, కానీ వాళ్ళైతే డిస్క్లోజ్ అయితే చేయలేదు. సో చాలా తక్కువ బ్రైట్ నిట్స్ తోటి అయితే ఈ టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. మరి ఇక వన్ప్లస్ తీసుకొచ్చిన ఈ 4K స్మార్ట్ టీవీస్లలో మరి ఎంత బ్రైట్ నిట్స్ యూజ్ చేశారు, మరి ఏ 4K ప్యానల్ని యూజ్ చేశారు అన్నట్లయితే VA ప్యానల్ తోటి తీసుకుని అయితే వచ్చారు. డైరెక్ట్ LED టెక్నాలజీ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి ఈ 3 స్మార్ట్ టీవీస్లలో బ్రైట్ నిట్స్ ఎంత అనేది 280 నుంచి 300 వరకు అయితే ఉంటుందన్నమాట. అలాగే స్మూత్ వివింగ్ ఎక్స్పీరియన్స్ కోసం MEMC కూడా 60 ఎడ్జెస్ దగ్గర సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ డిజైన్ విషయంలో వచ్చినట్లయితే ఫ్రెండ్స్, స్లీక్గా అండ్ స్టైలిష్గా అండ్ స్టన్నింగ్ లుక్ తోటి అయితే ఈ టీవీని అయితే లాంచ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్క్రీన్ టు బాడీ రేషియోనే 95.7% అయితే ఉంటుంది. దీన్ని బట్టి మీరు చెప్పొచ్చు చాలా థిన్ బెజల్స్ అయితే ఉంటాయనేది. అండ్ అలాగే ఈ టీవీ మెటల్ స్టాండ్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. సో టోటల్గా డిజైన్ విషయంలో, బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం వన్ప్లస్ అయితే కాంప్రమైజ్ కాలేదని చెప్పుకోవచ్చు. చూడడానికి చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట. ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. అలాగే ఈ టీవీలో DCI-P3 93% వైట్ కలర్ గామెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ట్రూలీ సినిమాటిక్ కలర్ ఎక్స్పీరియన్స్ కోసం గామా పిక్చర్ ఇంజన్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ టీవీలో HDR10+ సర్టిఫైడ్ అండ్ HLG సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ టీవీని మనం ఫీల్డ్ వాయిస్ కంట్రోల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీరు వితౌట్ రిమోట్ ద్వారా మనం వాయిస్ కమాండ్ అయితే ఇవ్వచ్చు. స్పీక్ నౌ అని చెప్పి దానికి కమాండ్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో డిఫరెంట్గా అక్కడ మనకు కింద బాటంలో చూసినట్లయితే మనకు మైక్రోఫోన్స్ అయితే కనబడడం అయితే జరుగుతుంది, లైటింగ్ అయితే. సో దాని ద్వారానే మనం ఏదైనా చెప్పినా కానీ అక్కడ రిసీవ్ చేసేసుకొని అది ఏం అనే దాని గురించి ఆలోచించి ఆ యొక్క యాప్ని అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మనం ఫీల్డ్ వాయిస్ కంట్రోల్ అనేది ఈ యొక్క టీవీలో చూసుకోవచ్చు అనమాట. వితౌట్ రిమోట్ ద్వారా మనం ఈ యొక్క టీవీకి ఏదైనా కంబ్యాట్ అయితే ఇచ్చుకోవచ్చు. మీ దగ్గర స్మార్ట్ డివైస్ ఉన్నా కానీ ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర స్మార్ట్ వాచెస్ అంటే వన్ప్లస్ స్మార్ట్ వాచెస్ ఉన్నా కానీ ఈ టీవీని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇయర్ బడ్స్ ఉన్నా కానీ ఈజీగా కనెక్ట్ అయితే చేసుకొని మ్యూజిక్ అయితే వినొచ్చు. ఇంకా మల్టీ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళకి బోర్ కొడుతుంది అనుకోండి, అండ్ ఈజీగా మల్టీ స్క్రీన్ షేరింగ్ ద్వారా అండ్ మనం స్క్రీన్ షేరింగ్ అనేది చేసుకోవచ్చు. 2 భాగాలుగా స్క్రీన్ అనేది షేర్ అవుతుందన్నమాట. అండ్ పైన ఒకరు కింద ఒకరు గేమింగ్ అయితే ఈ విధంగా అయితే ఆడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మల్టీ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ అనేది చాలా బాగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క లేటెస్ట్ 4K స్మార్ట్ టీవీస్లో మరి ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్తో తీసుకుని వచ్చిందంటే Android 10 తోటి అయితే తీసుకుని అయితే వచ్చింది. అలాగే వీళ్ళ యొక్క ఆక్సిజన్ ప్లే 2.0 అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో మనకు కంటెంట్ కూడా అయితే లభిస్తుంది, లైక్ ప్యాచ్ వాల్ లెక్క. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది, క్రోమ్కాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, అండ్ ప్లే స్టోర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో పాటు మనకు అలెక్సా సపోర్ట్ తోటి అయితే ఈ యొక్క టీవీని అయితే తీసుకుంటే వచ్చారు. ఒక 4K స్మార్ట్ టీవీస్లో ఆడియో గురించి మాట్లాడినట్లయితే 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. 55లో మాత్రం 2 యూనిట్ స్పీకర్స్ అయితే ఉంటాయి 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి. 65 ఇంచెస్ వచ్చేసరికి మనకు 4 యూనిట్ అంటే 2 స్పీకర్స్
అయితే ఉంటాయి. ఒక సైడు మరొక 2 స్పీకర్స్ ఒక సైడ్ అయితే ఉంటాయి. దాంట్లో 2 స్పీకర్స్ మనకు ట్విట్టర్‌గా పనిచేస్తాయి. ఈ యొక్క టీవీలో క్లిస్టర్ ఆడియో రావడం కోసం వీళ్ళు ట్యూన్డ్ విత్ డైనో ఆడియో తోడైతే కొలాబరేషన్ అయితే అయ్యారు. సో మనకు ఈ యొక్క వన్‌ప్లస్ టీవీలో వచ్చేసరికి కాలిబ్రేషన్ అనేది ఈ యొక్క డైనో ఆడియో చేసిందని చెప్పుకోవచ్చు. లౌడ్‌గా రావడం కోసం అండ్ బెటర్‌మెంట్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ యొక్క డైనో ఆడియో తోడైతే కొలాబరేట్ అయ్యారనైతే చెప్పుకోవచ్చు. డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదైతే అనుకుంటారు ఖచ్చితంగా. కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క టీవీలో ఎలాంటి ప్రాసెసర్ యూజ్ చేశారైతే మనకు లైవ్‌లో అయితే ఎక్కడ డిస్క్లోజ్ అయితే చేయలేరు కానీ ఇక్కడ వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో అండ్ అలాగే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో చెక్ చేసినట్లయితే 64 బిట్ క్వాడ్ కోర్ కార్టెక్స్ A55 జీపీయూని అయితే యూజ్ అయితే చేశారు. జీపీయూ విషయానికి వచ్చినట్లయితే G52 MC1 జీపీయూని అయితే యూజ్ అయితే చేశారు. మరి ర్యామ్ అండ్ స్టోరేజ్ కెపాసిటీకి వచ్చినట్లయితే 2 GB ర్యామ్ అయితే ఉంటుంది. 16 GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుందన్నమాట. మరి ఫైనల్‌గా కనెక్టివ్ పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. దాంట్లో వచ్చేసరికి HDMI 2.1 EARS అయితే ఉంది కదా. అక్కడి నుంచే మనకు డాల్బీ అట్మాస్ ఆడియో అయితే రావడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఏమైనా డాల్బీ అట్మాస్‌కి సపోర్ట్ చేసే సౌండ్ బార్ కానీ లేదా హోమ్ థియేటర్ కానీ ఉన్నట్లయితే ఇంకా బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు దీని నుంచి. సో ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది EARC. అలాగే 2 USB పోర్ట్స్ వచ్చేసరికి 3.0 సపోర్ట్ అయితే ఉంటాయి. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. ఎథర్నెట్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. SPDIF సపోర్ట్ అయితే ఉంటుంది. ఇలా అన్ని రకాల సపోర్ట్ తోటి మనం ఈ యొక్క టీవీలో అయితే చూడొచ్చు అనమాట. ఈ యొక్క టీవీస్‌తో పాటు మరొక కెమెరాని కూడా అయితే తీసుకొని అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ HD రెజల్యూషన్ తోటి మన ఈ కెమెరాని టీవీ మీద పెట్టేసుకొని కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ నేను పర్చేజ్ చేయాలన్నా కూడా మనకు సపరేట్‌గా అయితే పర్చేజ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క కెమెరాని. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మనకు అవైలబుల్‌గా రాగానే. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట టోటల్‌గా వన్‌ప్లస్ టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్. మరి వీడియోకి సరికి ఈ టీవీ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే వన్‌ప్లస్ టీవీ 50 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 37,999 అయితే ఉంది. 55 ఇంచెస్ టీవీ 44,999 అయితే ఉంది. అలాగే 65 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 58,999 అయితే ఉంది. అండ్ ఇక్కడ క్రెడిట్ కార్డు అంటే HDFC బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట 4,000 వరకు. అలాగే నో కాస్ట్ EMI అయితే ఉంది 9 మంత్స్ వరకు. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ అయితే చేయండి. మరి ఈ టీవీని ఎవరు కొనొచ్చు ఎవరు కొనకూడదు అంటే మాత్రం ఇక్కడ క్లియర్గా అయితే వినండి ఫ్రెండ్స్. ఈ యొక్క టీవీలలో రెండు మనకు మైనస్ పాయింట్స్ అయితే గమనించవచ్చు. ఒకటి వచ్చేసరికి డాల్బీ విజన్ కంటెంట్, అంటే డాల్బీ విజన్ కంటెంట్ మనం ఈ యొక్క టీవీలో అయితే చూడలేము, అదొక మైనస్ పాయింట్. అలాగే బ్రైట్నెస్ నీడ్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. సో బ్రైట్నెస్ నీడ్స్ ఓకే, మీరు 280 నుంచి 300 వరకు ఉంది ఓకే అనుకున్నట్లయితే కంపల్సరీ ఈ టీవీ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే స్టైలిష్ లుక్ అయితే ఉంది. పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం చాలా అల్గారిథమ్స్ అయితే వాడడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలో. అండ్ సౌండ్ కూడా డైనో ఆడియో తోటి అయితే వీళ్ళు కొలాబరేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో అండ్ మీకు ఎంతో కొంచెం పిక్చర్ క్వాలిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ బ్రైట్నెస్ నీడ్స్ అనేది కూడా ఒక మైనస్ పాయింట్ అయితే అవుతుంది. మీ ఇంట్లో మీరు వచ్చేసరికి డార్క్ ఎన్విరాన్మెంట్లో మీరు చూస్తున్నట్టయితే ఈ యొక్క VI ప్యానల్ అనేది అద్భుతమైన పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా సూపర్గా అయితే చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా డార్క్గా మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. విజన్ని అలాగే బ్రైట్నెస్ నీడ్స్ని దృష్టిలో ఉంచుకొని మీరు చూడండి. HDR కంటెంట్ చూసారన్నట్లయితే ఓకే పర్వాలేదు అనుకొని చూస్తే మాత్రం ఓకే. లేదా నార్మల్ 4K టీవీస్, నార్మల్ 4K వీడియోస్ కానీ లేదా ఫుల్ HD వీడియోస్ చూసారని కూడా మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. సో ఇది నా యొక్క కన్క్లూజన్. మరి మీరేమనుకుంటున్నారు ఈ యొక్క టీవీ మీద అనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే నేను ప్రైస్ విషయంలో వచ్చేసరికి 50 ఇంచెస్ టీవీ వచ్చేసరికి హెవీ ప్రైస్ అయితే అయిందని అయితే నాకైతే అనిపించింది. 37,399 అదైతే వర్తబుల్ కాదని అయితే నాకైతే అనిపిస్తుంది. అట్లీస్ట్ 35 కానీ 32 ఆర్ 33 ఈ విధంగా తీసుకొస్తే ఇంకా బెటర్గా అయితే ఉండేది. అండ్ వన్‌ప్లస్ 55 ఇంచెస్ టీవీ కూడా 44 కాకుండా 40 రేంజ్లో 42 రేంజ్లో తీసుకొస్తే ఇంకా బెటర్గా అయితే ఉండేది. అండ్ వన్‌ప్లస్ 65 ఇంచెస్ టీవీ ఓకే మంచి ప్రైస్లో తీసుకొచ్చి అయితే చెప్పుకోవచ్చు. నా దృష్టిలో మాత్రం మిగతా బ్రాండ్స్ తోటి పోలిస్తే ఇది 58,399 అది కూడా వన్‌ప్లస్ బ్రాండ్లో మనకు ఓకే బెటర్ 65 ఇంచెస్ టీవీ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ కూడా యూజ్ చేస్తే మనకు ఎంతో కొంచెం తగ్గుతుందన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఒకసారి చెక్ చేయండి మీ దగ్గర HDFC కార్డ్స్ ఉన్నట్లయితే. అండ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇదన్నమాట నా యొక్క ఫైనల్ కన్క్లూజన్. మీ యొక్క కన్క్లూజన్ అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా నాతో అయితే షేర్ అయితే చేసుకొని కింద కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియోని నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్. అండ్ నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుందన్నమాట. ఇంకో వీడియోలో మేము ముందు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.